హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ సంఘర్షణ 4వ భాగాన్ని వినేద్దాం. హన్షా కవర్ తీసుకుని, ఇది నేను కింద చూసిన కవరే కదా, అప్పుడు అడిగితే మీ ఇంటి దగ్గర నుంచి వచ్చానని చెప్పావు. అవును సార్, అది ఆ అమ్మాయి గారు ప్రాణాలతో లేను అని తెలిసినప్పుడే ఇది హన్స్ సార్కి ఇవ్వు అని చెప్పింది. అందుకే అలా చెప్పాను సార్, క్షమించండి. ప్రాణాలతో లేనని తెలిసాక ఇవ్వమందా? అసలు ఏముంది ఇది అని ఆలోచిస్తున్నాడు. కానీ ఏమీ తట్టలేక, అంత ఆలోచన ఎందుకు, తెరిచి చూస్తే ఏముందో తెలుస్తుంది కదా అని ఆలోచన మాని కవర్లో ఏముందా అని చూడ్డానికి సిద్ధపడ్డాడు. కవర్ లోపల పేపర్స్ ఇంకా బ్యాంక్ బుక్స్, వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి. వాటిని చూసి ఇవి నేను హాస్నికి ఇచ్చినవి అని అర్థమైంది. వాటిని పక్కన పెట్టి లెటర్ ఓపెన్ చేశాడు. అందులో ఇలా ఉంది: సార్, మీరు లెటర్ చూడగానే అనుకుంటున్నారు కావచ్చు, ఇంతకుముందు లెటర్లో అన్నీ చెప్పింది కదా, మళ్ళీ ఇదెందుకు అని. అన్నీ చెప్పాను, నా జీవితం గురించి కూడా. కానీ అక్కడ చెప్పని ఒక్క విషయం ఇక్కడ చెప్తున్నాను. మీరు ఇది చదివేసరికి నేను చనిపోయి ఉంటాను. ఎందుకంటే చనిపోయాక ఇవన్నీ చెప్తా కాబట్టి, ఇవ్వమని చెప్పాను కాబట్టి. ఇంకా అసలు విషయానికి వస్తాను. మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా, నేను చనిపోయాక నా శవం అనాథ శవంలా కాకూడదని మా కుటుంబం అడ్రస్ కింద ఇస్తున్నాను. ఈ అడ్రస్కి నా శవాన్ని పంపించండి. లేకపోతే మా వాళ్ళు నేను బ్రతికే ఉన్నాను అనుకుని నా మీద ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తారు. అందుకే నన్ను మా వాళ్ళకి పంపించండి. బ్రతికి ఉండగా అక్కడ ఉండలేకపోయాను. బ్రతికి ఉండంగా నేను అక్కడికి వెళ్తే నా వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే నేను చనిపోయాక మాత్రమే ఈ అడ్రస్ తెలియాలనుకున్నా. నా గురించి, నా కుటుంబం గురించి మీకు ఇప్పుడు అంతా తెలిసింది. నేను మీరిచ్చిన డబ్బులో ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. నేను మీ దగ్గర ఉండి డబ్బులు మా వాళ్ళకి చేరవేశానేమో అనుకుంటారు కావచ్చు. నా కుటుంబానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వలేదు. శాలరీ డబ్బులు, మీరు నాకు ఖర్చుకి ఇచ్చిన డబ్బులు, అన్ని వివరాలు, బ్యాంక్ బుక్స్ అన్నీ ఇందులో ఉంచాను. తీసుకోండి, లెక్క చూసుకోండి. మీకు మా కుటుంబ పరిస్థితి చూసి ఏమైనా ఇవ్వాలి అనిపిస్తే అందులో నుండి కొంత నా కుటుంబానికి ఇవ్వండి అని అడ్రస్, ఫోన్ నెంబర్, ఫ్యామిలీ ఫోటో అందులో పెట్టి ఉంచింది. ఇంకా నా చావుకి ఎవరు కారణం కాదని రాసిన నోట్ కూడా పెట్టాను. అది చూపించండి పోలీసులకి. అందులో రాసిన మ్యాటర్ వల్ల మిమ్మల్ని ఎవరూ తప్పుపట్టరు అని రాసుంటుంది. అది చదివిన హన్స్ కళ్ళల్లో కన్నీళ్లు. నా చావుకి కారణం ఎవరూ కాదని రాసిన పేపర్ని హన్స్ ఒకసారి చూసి పాకెట్లో పెట్టుకుంటాడు. తర్వాత చదువుదామని. తను చనిపోయాక మాత్రమే తను వాళ్ళ ఇంటికి పోవాలనుకుంటుంది. బ్రతికి ఉండగా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఏంటసలు తన గురించి అంతా నాకు ఇచ్చిన ఉత్తరంలో ఉందా? నేనన్న మాటలకి బాధతో తన గతాన్ని చెప్పింది కావచ్చు. తను పాపం ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. తను కష్టపడి సంపాదించిన జీతం కూడా వాడుకోలేదు. అలాంటి అమ్మాయిని ఆస్తి కోసం ఎంత ప్లాన్ చేశావు? అందుకే నీ గురించి ఏం చెప్పకుండా ఇంట్లో చేరి ఇలా లోకానికి నా భార్య అని అనుకునేలా చేశావని నానా మాటలన్నాను. దానికి తోడు అమ్మ అన్న మాటలు, ఒట్టు అన్నీ కలిసి తన ప్రాణాలు తీసుకునేలా చేశాయి. ఎంత పెద్ద తప్పు చేశాను. అమ్మకి ముందే తెలుసు హాస్ని సూసైడ్ చేసుకుందని. కానీ నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు అడగలేదు? ఇంకా తనని తిట్టింది కూడా. అలా తిడితే నేను చెప్తాననుకున్నదా? అంటే ఆ వీడియో చూశాక కూడా అమ్మ నమ్మలేదా హాస్ని అలా చేసిందని? అందుకే అలా చెప్పలేదా? ఇక అమ్మ తిడుతున్నప్పుడు నేను కూడా ఇలా అని చెప్పకపోవడంతో ఇంకా బ్రతికే ఉంది, నాకు అలా చెప్పింది అనుకుంటుందేమో అమ్మ అని పలు రకాలుగా ఆలోచిస్తున్నాడు. సార్, ఏం రాసుంది సార్ అందులో? ఎవరిదా ఫోటో అంది మణి. అది హాసిని ఫ్యామిలీ ఫోటో అంది. ఇంకా ఈ ఉత్తరంలో వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంది. తను చనిపోయాక తన కుటుంబానికి అప్పగించమని రాసింది అన్నాడు. అమ్మాయి గారికి కుటుంబం ఉందా? మరి ఎందుకు అనాథ అని చెప్పింది? అందుకే అందుకే నా అమ్మాయి గారు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇంతకీ బ్యాంక్ పుస్తకాలేంటి సార్? ఇవన్నీ నేను హాసినికి ఇచ్చినవి. తనకి కుటుంబం ఉందని తెలిసాక నేను ఇక్కడి నుండి ఏమైనా డబ్బులు పంపించినా అనుకుంటాడేమో అని తన ఒక్క రూపాయి కూడా వాడకుండా ఉంచుకుంది. వాటి లెక్కలు, పుస్తకాలు అన్నీ ఇందులో ఉంచి ఇచ్చింది. ఆ అమ్మాయి గారు ఎందుకో అందరూ ఉన్న అనాథలా చెప్పింది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఏమో. ఒక్కటి మాత్రం నిజం సార్, అమ్మాయి గారు బంగారం సార్. డబ్బు మీద ఆశ, మనుషుల్ని మోసం చేసే గుణాలు లేవు సార్ అంది. అవును మణి, అమ్మ హాస్నితో మాట్లాడిన విషయం నీకు తెలుసా? తెలుసు సార్. ఇంటికి కాల్ చేసి అమ్మాయి గారితో మాట్లాడారు. అమ్మాయి గారితో ఏదో గొడవ పడ్డారు. మీ విషయంలో ఇంకా అమ్మాయి గారు చాలాసేపు ఏడ్చారు కూడా. అది జరిగిన 2-3 రోజుల్లోనే అమ్మగారు ఇంటికొచ్చి అమ్మాయి గారిని తిట్టారు. గొడవ 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 చేశారు. నన్ను పంపించేశారు. అందుకే ఏం మాట్లాడుకున్నారు అనేది తెలియలేదు. అమ్మగారు ఇద్దరు మీకు ఈ విషయం తెలియకూడదని నన్ను బెదిరించారు. అందుకే మీకు చెప్పలేదు. ఏం మాట్లాడుకున్నారనేది నీకు తెలీదామని? నిజం చెప్పు. నిజం సార్. ఫోను అమ్మగారు ఏమన్నారు అనేది వినపడలేదు. అమ్మాయి గారు మాట్లాడిన దాన్ని బట్టి
అమ్మగారిని తిట్టారు. ఇక్కడ ఉండొద్దన్నట్టు అర్థమైంది సార్. తర్వాత ఇంటికొచ్చినప్పుడు నన్ను లోపలికి పంపించారు అని చెప్పగా, సార్ సరేమని అని ఆ ఫోటో, అడ్రస్, ఫోన్ నంబర్ చూసి హన్స్ తన మనిషికి ఇవ్వమని చెప్పి అక్కడికెళ్ళి కనుక్కోమని చెప్తాడు. హన్స్ హాసిని సెల్లు ఫైల్ ఎక్కడుందో చూస్తాడు. చూసి హాసిని రూమ్‌కెళ్ళి ఫోన్‌లో చెప్పిన దగ్గర చూస్తాడు. అక్కడ ఫైల్ కనపడేసరికి దాన్ని తీసుకుని తన రూమ్‌కొచ్చి ఫైల్ చెక్ చేస్తాడు. అంతా కరెక్ట్‌గా ఉంది. అంతా పక్కాగా రెడీ చేసింది. హాసిని ఒక్క మిస్టేక్ లేకుండా చేసింది. ఇంకా డైరెక్ట్‌గా మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. అంతా పక్కాగా ఉంది క్లారిటీగా. ఇందాక చదివిన ఉత్తరం గురించి ఆలోచిస్తున్నాడు. తనకిచ్చిన లెటర్ దగ్గర మిగతా లెటర్స్, బ్యాంక్ పుస్తకాలు అన్నీ పెట్టి వచ్చాక చదువుదాంలే అనుకుంటాడు. హాసిని ఫ్యామిలీ గురించి కనుక్కొని చెప్పమన్నాను కదా! అది గుర్తుకొచ్చి కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమైందో కనుక్కున్నావా అని. కనుక్కున్నాను సార్. ఆ అడ్రస్‌లోనే ఉన్నారు సార్. కాల్ చేసి హాసిని గారి అమ్మగారేనా వాళ్ళు? ఇల్లేనా అంటే ఏం చెప్పకుండా కాల్ కట్ చేశారు సార్. తర్వాత చేసినా లిఫ్ట్ చేయలేదు. సరే అడ్రస్ కరెక్ట్ అని తెలిసింది కదా! నువ్వు అక్కడికి వెంటనే వెళ్ళు. అక్కడికెళ్ళి నాకు కాల్ చెయ్యి. అతను సరే సార్ వెంటనే బయలుదేరతాను అని కాల్ కట్ చేస్తాడు. హన్స్ కాల్ చేసిన వెంటనే హాసిని దగ్గరికెళ్తాడు. హాసిని చెయ్యి పట్టుకుని ఐ యామ్ సారీ. కోపంలో ఏదేదో మాట్లాడి నీ మనసు బాధ పెట్టాను. ఇంకా అమ్మ కూడా ఏదేదో ఊహించుకుని నిన్ను చాలా బాధ పెట్టింది. మా కారణంగానే నువ్విప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు. నాకు చాలా గిల్టీగా ఉంది. నీకేం కాకూడదు. నీకేమన్నా అయితే నన్ను క్షమించుకోలేదు. నా మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా! నువ్వు మామూలుగా కావాలి. నీ వాళ్ళని కలవాలి. నువ్వు మీ వాళ్ళకెందుకు దూరంగా ఉన్నావో ఇంకా నేను తెలుసుకోలేదు. మీటింగ్ అయిపోయిన వెంటనే నేను తెలుసుకుంటా. కానీ ఒక్కటి మాత్రం చదవక ముందే చెప్తున్నా. నువ్వు ఏ పరిస్థితిలో దూరమైనా కానీ, నువ్వు మామూలుగా అయితే ఆ పరిస్థితులన్నీ సరిచేసి, మీ వాళ్ళని కలిసేలాగా చేస్తా. నేను నీకు మాటిస్తున్నా. దీనికోసమైనా నువ్వు కోలుకొని రావాలి. నీ వాళ్ళని కలవాలి. ఇన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉండి బాధపడ్డావు. అదంతా పోయి సంతోషంగా ఉండాలి. అలా చేస్తా. సరేనా? నా మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటా అని హాస్ని చేయి పట్టుకుని చాలా ఉద్వేగంగా చెప్పాడు. హన్స్ ఇలా చేసినందుకు బాధపడుతున్నాడు. ఇంకా పడుతున్నాడు. హాస్ని తన చేతిని కదిలించడంతో హన్స్ చాలా సంతోషపడతాడు. మీ వాళ్ళని నీ దగ్గరికి తీసుకొనొస్తాను. నువ్వు లేవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి నేను మీటింగ్‌కి వెళ్తున్నాను. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హన్స్ చెప్పిన మాటలు హాసిని మనసుకు చేరాయి కావచ్చు. తన వాళ్ళని చూడొచ్చనే ఆశ, తన తప్పు లేదని హన్స్ ఒప్పుకోవడం, ఇవన్నీ తన మనసులో బ్రతకాలి అనే సంకల్పాన్ని కల్పిస్తున్నాయి కావచ్చు. తన ఆరోగ్యంలో కొంచెం మార్పు వచ్చింది. హన్స్ హాసినితో మాట్లాడక కొంచెం అపరాధ భావం తగ్గి ఫైల్ తీసుకుని ఆఫీస్‌కి బయలుదేరాడు. హన్స్ వాళ్ళ అమ్మ హన్స్‌తో మాట్లాడి పెట్టేశాక వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది. ఏవండీ, హన్స్ మనకి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తన పరిస్థితి ఇలా ఉందని చెప్పలేదు. మనం ఎంత తిట్టినా కూడా అసలు సూసైడ్ చేసుకుందా? నాకు చూపించడం కోసమే అలా నాటకం ఆడిందంటారా? ఏమో నాకు అదే అనుమానం. ఆ మనీకి కాల్ చేసి కనుక్కోపోయావా? అది నిన్నటి నుండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా! ఇప్పుడు చేస్తే లిఫ్ట్ చేస్తదా? అందుకే చేయలేదు. హన్స్ వాళ్ళ నాన్న. అది నిజమేలే. ఇంట్లో ఉన్న మిగతా సెక్యూరిటీ పని వాళ్ళకి కాల్ చేసి కనుక్కో. ఎవరికో ఒకరికైనా తెలిసే ఉంటుంది కదా! సరే అండి అని రూమ్‌కెళ్ళి ఆ పనిలో పడుతుంది. టీవీలో హాసినిల గురించి బ్రేకింగ్ న్యూస్ రావడానికి కారణమైన వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంట్లో కూర్చొని ఆ న్యూస్ చూస్తూ హహహ అని నవ్వుతూ, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నాకు తెలుసు మీకు పెళ్లి కాలేదని. జరిగిందంతా బయటికి రాదు అనుకున్నారు కదా! వచ్చిన ప్రెస్ వాళ్ళందరిని బెదిరించాం కదా! ఎవరు వేయలేదు కదా! ఎవరు వేశారు? ఎలా మీడియాలో చక్కర్లు కొడుతుందని అర్థం కాక జుట్టు పట్టుకొని ఏడుస్తున్నారు కదా! నేనే వేయించాను అని ఎప్పటికీ కనుక్కోలేదు. పెళ్లి కాలేదని చెప్పుకోలేక, అయ్యిందని చెప్పుకోలేక, అందరికీ సమాధానం చెప్పుకోలేక, మీడియా, బిజినెస్, ఇంట్లో అన్నిటికీ నువ్వు నరకం చూస్తూ ఉండి ఉంటావు. అది తలుచుకుంటే ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. నువ్వు బయటికి రాకుండా ఇంట్లో కృంగి కృషిస్తూ ఎలా బయటపడాలని సతమతమవుతూ ఉండడం కళ్ళారా చూడాలనుంది. రేపు మీడియా ఎదుటికి వచ్చినా ఎలా సమాధానం చెప్తావు? ఏమని చెప్తావో చూడాలని కుతూహలంతో నిలవలేకపోతున్నాడు. హన్స్, నువ్వు అనుక్షణం నరకం చూడడమే నాకు కావాలి. కరెక్ట్‌గా హాసిని మీకు పెళ్ళయిందని చెప్పిన వీడియోని వచ్చేలా పంపా. నువ్వు ఆ అమ్మాయితో నువ్వు నీ కుటుంబంతో గొడవ పడుతూ ఈ రోజంతా బాగా గడిచిందనుకుంటా కదా! ఉంది అసలు ఆట కదా! ఆ ఆటని చూసి నేను మస్తు ఎంజాయ్ చేస్తా అని హన్స్ పరిస్థితిని ఊహించుకుంటూ సంతోషంగా న్యూస్ చూస్తున్నాడతను. కొన్ని రోజుల తర్వాత హన్స్ మంచిగా పెళ్లి బట్టల్లో ముస్తాబవుతున్నాడు. హన్స్ చుట్టూ కాస్ట్యూమ్ డిజైనర్ ఇంకా మేకప్ మ్యాన్ ఫోటోషూట్ చేసేవాళ్ళు
ఈవెంట్ ఆర్గనైజర్ మెంబర్స్ ఇంతమందిలో ఉన్న చుక్కల్లో చంద్రులాగా మెరిసిపోతున్నాడు. బుగ్గన చుక్క, నుదుటిన బొట్టు, బాసికంతో, చక్కటి షేర్వాణితో, శాంతమూర్తిలాగా ఎప్పట్లా కనిపించే లుక్కి టోటల్ ఆపోజిట్గా అద్దంలో కనిపిస్తున్నాడు. అతనిలో బాధ, విచారం కలగలిపిన వదనాన్ని అద్దంలో చూస్తూ తన నిర్ణయం కరెక్టేనా అనుకుంటూ తనని తానే సమాలించుకుని సర్ది చెప్పుకుంటూ ఫేస్లో ఆ విచారాన్ని, బాధని కనిపించనీయకుండా దాచుకుంటూ రూమ్ నుండి బయటకొచ్చాడు. బయటికి రాగానే మనీని పిలిచి ఇందాక చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అన్నాడు. ఏంటా పని అంటే చీరలు, నగలు అన్నీ రెడీ చేసి వాళ్ళని వాళ్ళని ఈవెంట్ మెంబర్స్, ఫోటోగ్రాఫర్స్ని అందరినీ మనీకి అప్పగించాడు. అమ్మాయి రూమ్కి తీసుకెళ్లి రెడీ చేయించని చెప్పాడు. రెడీ అయిందా? ఏమైనా ప్రాబ్లం అయిందా? గొడవ చేసిందా? ప్రశ్నలు అడిగిందా? రెడీ అవుతుంది సార్. ఫస్ట్ ఎవరు వీళ్ళు? ఎందుకొచ్చారు? ఎందుకు తయారవ్వాలి? ఏం జరుగుతుంది? ఏంటి ఇవన్నీ అని ప్రశ్నలు అడిగారు సార్. చాలాసేపు తయారవ్వను అన్నారు సార్. సార్ చెప్పారమ్మా, అవన్నీ నాకు తెలీదు. నేను అడిగాను ఇదంతా ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదని. సార్ ఏం చెప్పలేదు. ఒక్కటే చెప్పారు, ముందు ముందు అన్నీ అర్థమవుతాయి. నీకు తనకి ముందు నేను చెప్పినట్టు చేయమని. నేను చెప్పానని చెప్పు అని చెప్పారమ్మా అని అమ్మాయి గారికి చెప్పాక అప్పుడు ఒప్పుకున్నారు సార్. మాటి మాటికి అడిగిన ప్రశ్నలే అడుగుతుంది. బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటే ఆపాం సార్. సరే మణి, దగ్గరుండి చూసుకో, జాగ్రత్త. జ్యూస్ ఇవ్వు, కావాల్సినవి అన్నీ చూసుకో. పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. రెడీ అయ్యాక నాకు కాల్ చేసి చెప్పు. ఇంకో విషయం, ఎవరినైనా పంపి ఆంటీ, అంకుల్ వాళ్ళని రెడీ అయ్యారో లేదో కనుక్కో. ఇంకా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయించు. ఒకరిని వాళ్ళతో ఉంచు. సరే సార్, నేను చూసుకుంటా అని చెప్పి వెళ్ళింది మణి. మనీని పంపి రెడీ అయ్యారో లేదో చూసి రమ్మని చెప్తుంది. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పంపించి ఒక మనిషిని వాళ్ళ దగ్గరే ఉండమని చెప్పింది. హన్స్ ఆ పని అవ్వగానే మేనేజర్ని పిలిచి మాట్లాడతాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడుగుతాడు. అన్ని ఏర్పాట్లు అయ్యాయి సార్. మీడియా వాళ్ళు మీరు రమ్మనడమే ఆలస్యం సార్. అందరూ వచ్చి ఉన్నారు. మీరు లోపల రానియడం లేదని గొడవ చేస్తున్నారు. వాళ్ళు ఎంత గొడవ చేసినా లోపలికి రానియద్దు. వాళ్ళకి క్లియర్గా చెప్పు, కరెక్ట్గా 11 గంటలకు రండి, అప్పుడే మిమ్మల్ని లోనికి రానిస్తారని. అప్పుడు మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని. నేనేం మాట్లాడాలి అన్నాను అనేది మీకు తెలుస్తుందని. ముందే ప్రమోలు, టీవీలో అనౌన్సులు లాంటివి కూడా చేయొద్దని చెప్పు. అలాగే ఉండమని చెప్పు. ఇంకొకటి, వాళ్ళు లోపలికి రాగానే లైవ్ స్టార్ట్ చేయమని చెప్పు. వాళ్ళు ముందొచ్చి సీన్ క్రియేట్ చేయడం లాంటివి చెయ్యొద్దని చెప్పు. లైవ్కి రెడీ చేసుకోమని చెప్పు అని చెప్తాడు. అందరూ కూడా సరే అన్నారు. సార్, నాది ఒక చిన్న మాట అన్నాడు మేనేజర్. చెప్పు, ఏంటి నీళ్ళు నములుతున్నారు? సార్, అది అమ్మగారు, నాన్నగారు కాల్ చేస్తున్నారు సార్. ఇక్కడ జరిగేది వారికి చెప్పరా అని చిన్నగా అడుగుతారు. అది సార్, ఇంత పెద్ద విషయం కదా, వాళ్ళని పిలవకుండా చెప్పకుండా అని సంశయిస్తూ భయంగా అంటాడు. హన్స్ సీరియస్గా చూస్తూ, ఫోన్ లిఫ్ట్ చేయకు నువ్వు, అలాగే వదిలే. ఇక్కడున్న అందరికీ అదే చెప్పు. ఇంకో విషయం, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడికి వచ్చి వాళ్ళే తెలుసుకుంటారు. కరెక్ట్ టైంకి వచ్చే విధంగా వాళ్ళని పిలిచాను. నువ్వేం భయపడక్కర్లేదు. సరే సార్, నేను వెళ్తాను. అందరికీ చెప్పి మీడియా వాళ్ళని కలుస్తానని చెప్పి హన్స్ చెప్పింది మిగతా వాళ్ళకి చెప్పడానికి వెళ్తాడు. మనీ వచ్చి, సార్, వాళ్ళందరూ తయారయ్యారు. అలాగే ఫుడ్ కూడా పంపాను. అక్కడ రమాని ఉంచాను సార్. మీరు ఎప్పుడు రావాలని రమాకి కాల్ చేసి చెప్పండి, అప్పుడు వాళ్ళని తీసుకొని వస్తుంది. ఓకే. తను జ్యూస్ తాగిందా? రెడీ అయిందా? ఎక్కువ ఆలోచించి నీయకుండా చూసుకో అన్నాడు. తాగారు సార్. రెడీ అయింది. ఓకే సార్ అని వెళ్ళింది మణి. పెళ్లి కూతురు. అసలు ఏం జరుగుతుంది? ఏమాత్రం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా తయారు చేయించారు? అసలు నాకు ముందే చెప్పాలి కదా. ఏంటిది అని ఇంతలా రెడీ చేస్తున్నారు అంటే మీడియా ముందు బిల్డప్కా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అన్నట్టుగా ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. మణి ఆలోచించడం అర్థమై ఎలా అయినా ఆలోచనలు డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేసి పాపను తీసుకుని అమ్మాయి రూమ్లోకి వెళ్తుంది. అమ్మాయి గారు, ఇదిగోండి, ఇటు చూడండి అని పాపను చూస్తుంది. పట్టు లంగా జాకెట్లో ముద్దుగా తయారై ఉన్న చిన్న పాప బోసి నవ్వులు నవ్వుతూ తన వైపు చూస్తున్న పాపని చూడగాని తన ఆలోచనలన్నీ పోయి ముఖం మీద చిరునవ్వు వచ్చి హనీ అని లేచి ఎత్తుకుంది. ఎంత ముద్దుగా ఉన్నావే బంగారం, బుజ్జి బంగారం, బుట్టు బొమ్మలాగా ఉందే అని పాప బుగ్గలను ముద్దులతో ముంచెత్తింది. ఈ బుజ్జి హనీ బంగారానికి నా దిష్టే తగిలేటట్టుంది. ఎవరు హనీ నిన్ను ఇంత ముద్దుగా తయారు చేసింది? అమ్మమ్మ ఎక్కడుంది? హనీ నవ్వుకుంటూ తన మెడలో ఉన్న చైన్స్తో ఆడుకుంటుంది. మణి, పాప ఒక్కతిని తీసుకొచ్చావు, మిగతా వాళ్ళెక్కడా? పైనున్నారమ్మా. పాప ముద్దుగా ఉంది, మీకు చూపిద్దామని ముందే తీసుకొచ్చాను. వాళ్ళు వస్తున్నారమ్మా. సరే మణి, పాప ఫుడ్ తిందా? అమ్మా, తిన్నాకే తయారు చేశారు. అందరూ తిన్నారమ్మా. సరే అని పాపతో ఆడుకుంటుంది. ఆమె అన్ని ఆలోచనలు, బాధలు, ప్రశ్నలు అటకెక్కాయి.
పాపతో పాపాయిలాగా మారి అల్లరి చేస్తూ ఆడిస్తుంది. తన ముఖంలో సంతోషం చూసి మనీ కూడా చాలా సంతోషం అనిపించి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది. బయట మేనేజర్ సెక్యూరిటీతో వెళ్ళి మీడియాకి హన్స్ చెప్పింది వాళ్ళు చెప్పాడు. మీడియా అదేంటండి మేము వచ్చాం కదా రానివ్వచ్చు కదా ఎప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి? మేము వచ్చాం కదా ముందే ఏ ఛానల్స్లో వెయ్యమని లోపలికి వచ్చాక మీరు చెప్పిన టైంకే స్టార్ట్ చేస్తాం. లేదు లేదు ముందే రావడానికి వీల్లేదు టైం అంటే టైమే అన్నాడు మేనేజర్. ఇన్ని రోజులు ఎన్నిసార్లు అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ప్రశ్నలకు సమాధానం లేదు, వరుస కథనాలకి రెస్పాండ్ అవ్వలేదు. ఇవాళ మీరంతటి మీరే పిలిచి ఇలా చేయడం ఏంటి? ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటి? అసలు ఎందుకు పిలిచారు? ఏం మాట్లాడేది అనేసని ఒకరి తర్వాత ఒకరు క్వశ్చన్స్ వేస్తున్నారు రిపోర్టర్స్ అందరూ. ఏదేమైనా కానీ 11కే పిలుస్తారు, అప్పుడు చేసుకోండి అంతే అని వాళ్ళు మాట్లాడేది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు మేనేజర్. హన్ష్ అమ్మ నాన్న హన్స్ సడన్గా కాల్ చేసి అర్జెంటుగా ఉన్నపలంగా రమ్మనడంతో షాక్ అయ్యారు. ఎందుకు అని హన్స్ చెప్పకపోవడంతో చేసేదేం లేక ఎందుకు రమ్మంటున్నాడు, ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళలో వాళ్ళు తలమునకలై ఎన్నో రకాలుగా తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలుసుకోలేక కుటుంబం మొత్తం ప్రయాణానికి సిద్ధమై బయలుదేరారు. ప్రయాణం మొత్తం కుటుంబం మొత్తం ఇవే ఆలోచనలు. కరెక్ట్గా 11 గంటలు దాటాక వాళ్ళు వచ్చేలా ప్లాన్ చేశాడు హన్స్. పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగాయి. మండపం మనోహరంగా తయారు చేశారు. కొద్ది మందితో పెళ్లి కాబట్టి ఏర్పాట్లు తక్కువ సమయంలోనైనా అద్భుతంగా చేశారు. పూజారి గారికి కావాల్సినవన్నీ సిద్ధం చేశారు. పెళ్లి కొడుకుని రమ్మని పిలిపించారు. హన్స్ మండపంలోకి వెళ్తూ ఆంటీ అంకుల్ వాళ్ళని కిందికి తీసుకొని రమ్మని చెప్పు. ఇంకో విషయం, ఇక్కడ పూజారి గారు అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వెంటనే తన్ని తీసుకొని రా. అది సార్ ఇక్కడికి తెచ్చాక ఇదంతా చూసి ఏమైనా ప్రాబ్లం అయితే అది ఎందుకంటే ఇదంతా తెలియదు కదా సార్, ఎలా రియాక్ట్ అవుతారో అని, ఏమంటారని భయంగా ఉంది అంది మణి. ఏం కాదు మణి, తను ఇక్కడికి వచ్చేసరికి మీడియా ఉంటుంది, ఏమనలేదు. అయినా అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కరెక్ట్ టైంకి తను తీసుకొని రా అంతే అని చెప్పి మండపంలోకి వెళ్తాడు హన్స్. పూజారి అన్ని కార్యక్రమాలు షార్ట్గా చేయిస్తాడు హన్స్ ముందు చెప్పినట్లుగానే. పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మని చెప్పడంతో మణి పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తుంది. అమ్మాయి గారు సార్ రమ్మంటున్నారండి అంటుంది. పాపను ఎత్తుకొని లేచి ఎక్కడికి మణి? అమ్మాయి గారు పాపను నాకు ఇయ్యండి. లేదు మణి నేను ఎత్తుకుంటాలే. వద్దమ్మా మీకు అసలే ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతాయిగా, అందుకే నేను తీసుకుంటా అని పాపను తీసుకుని పెళ్లి కూతురుతో బయటకు వస్తుంది. మండపంలో ఉన్న ప్లేస్కి రాగానే ఆ అరేంజ్మెంట్లు వాటన్నిటినీ అనుమానంగా చూస్తూ వస్తుంది. అప్పుడే 11 అవ్వడంతో మీడియాని లోపలికి పిలిచారు. అప్పుడే అక్కడికొచ్చి మండపాన్ని పెళ్ళికొడుగ్గా హన్షుని చూసిన హాసిని షాక్లో ఉండిపోయింది. అప్పుడే అక్కడికొచ్చిన మీడియా కూడా ఆ దృశ్యం చూసి అంతే షాక్కి గురయ్యారు. ఈవెంట్ వాళ్ళొచ్చి హాసినికి బాసికం కట్టి బుగ్గ చుక్క పెట్టి పీటల దగ్గర తీసుకెళ్లారు. హాసినికి అసలు మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. తను అనుకున్నది ఊహించుకున్న దానికి అందకుండా జరిగేసరికి ఏం అర్థం కాకుండా ఉండిపోయింది. మీడియా రాగానే షాక్ అయి ఫొటోస్ తీసుకుంటూ లైవ్కి సెట్ చేసుకుంటున్నారు. వాళ్ళేదో ఇంటర్వ్యూ అనుకున్నారు కానీ ఇలా అని అస్సలు ఊహించలేకపోవడంతో ఇంకా హాసినిని ఏం ఆడలేని పరిస్థితి. దానితో అర్జెంటుగా అందరికీ తెలిసేలా చేయాలని చకచకా లైవ్ సెట్ చేస్తున్నారు. హాసినిని పీటల మీద కూర్చోబెట్టగానే ఆ వేద మంత్రాలకి బాజా భజంత్రులు తేరుకొని లేవబోతుంటే హాసిని చేయి పట్టుకొని ఆపి ఏం చేస్తున్నావు, కూర్చో ఫస్ట్ అన్నాడు. అసలు మీరేం చేస్తున్నారు, ఏంటిదంతా అని ఇంకా అక్కడున్న మిగతా వాళ్ళని చూస్తూ అడుగుతుంది హాసిని. కనిపిస్తుంది కదా అదే జరుగుతుంది, లేవడానికి ప్రయత్నించుకో, మీడియా లైవ్ చేస్తుంది అన్నాడు. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అయినా నా నిర్ణయం నా వాళ్ళ నిర్ణయంతో మీకు అవసరం లేదు. మాకు ఎవరికీ చెప్పకుండా ఇలా ఎలా? ఒక పక్క పెళ్లి కార్యక్రమం జరుగుతూనే వీళ్ళ వాదన జరుగుతుంది, ఎవరికి అనుమానం రాకుండా. మీడియాలో లైవ్ కవరేజ్ జరుగుతుంది. రకరకాల ప్రశ్నలు రకరకాల ఇంట్రోలతో మంచిగా టెలికాస్ట్ స్టార్ట్ అయింది. మీ వాళ్ళు ఒప్పుకున్నారు అన్నాడు హన్స్. నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు, అయినా నా నిర్ణయాన్ని నువ్వు కాదనలేవు. నా నిర్ణయమే ఫైనల్, నో మోర్ డిస్కషన్స్ అన్నాడు. తన వాళ్ళు ఒప్పుకున్నారనగాని తను విన్నది నిజమో కాదో అని వాళ్ళ వైపు చూసింది. నాకెందుకు చెప్పలేదు, నన్ను అడగకుండా ఎలా అలా చెప్పారని ప్రశ్నించే విధంగా ఉన్నాయి వాళ్ళ చూపులు. లేచే ప్రయత్నం చేసింది కానీ హన్స్ గట్టిగా తన చేతిని పట్టుకోవడంతో లేవలేకపోయింది. హన్స్ ఇదంతా ఆపండి, నేను ఒప్పుకోను, మీరెలా చేస్తున్నారు? హన్స్ సీరియస్ లుక్ ఒక ఇచ్చి ఆపు, ఇంకా లైవ్ ఇది, అర్థమవుతుందా? హాసినికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఎలా చేయాలో అర్థం కాక ఆపలేక నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయింది. పూజారి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాడు. మాంగళ్య ధారణ చేయమని చెప్పాడు. హన్స్
మాంగళ్య సూత్రం తీసుకొని హాసిని మెడలో 3 ముళ్ళు వేశాడు. కరెక్ట్‌గా అది జరుగుతున్న సమయానికి హన్స్ అమ్మ, నాన్న తన కుటుంబం మొత్తం ఆ దృశ్యాన్ని చూసి బిగుసుకుపోయారు. హన్స్ తన పెళ్లి తన వాళ్ళు చూడాలి. ఏ గొడవ జరగకుండా చూడాలి అంతే. ముందే తెలియకూడదు, ముందే రాకూడదని అలా సమయానికొచ్చేలా చేశాడు. మీడియా హన్స్ పెళ్లిని, వాళ్ళ కుటుంబ హావభావాల్ని మార్చి మార్చి చూపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన హన్స్ అమ్మ, నాన్న నోరెళ్ళబెట్టి చూడండి. ఇది అర్జెంటుగా రమ్మన్నాడు. ఇందుకా? అసలు విషయం ఇదా? అందుకే ముందే చెప్పలేదా? ఎంత పని చేస్తాడు? వెనక నుండి కుటుంబ సభ్యుల్లో వాళ్ళు లైవ్‌లో ఉంది. ఏం రియాక్ట్ అయినా సెన్సేషన్ అవుతుందని చెప్పేసరికి వాళ్ళ దృష్టి మీడియా వైపు మళ్ళింది. ఏం అనలేక మండపంలో చేరి కోపంగా హన్స్‌ని చూస్తున్నారు. అందరూ అక్షింతలు వేసి మౌనంగా నిల్చుండిపోయారు. హాసిని ఏదో ట్రాన్స్‌లో ఉంది. హన్స్ హాసినిని 7 అడుగులు వేయడానికి లేపారు పూజారి గారు. హాసిని ఏదో లోకంలో ఉన్నట్టుంది. అందుకే అప్పటిదాకా హన్స్ కుటుంబంని చూడలేదు. సప్తపది అయ్యాక మిగతా కార్యక్రమాలు అప్పుడు చూస్తుంది. హాసిని హన్స్ కుటుంబాన్ని తనకు గతం కళ్ళ ముందు కథ లాంటిది. జరిగిన సంఘటనలు, తన గతం, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తు అన్నీ ఆలోచించగానే కళ్ళ ముందు కదలాడుతూనే ఉండగా ఆలోచనలు మనసులోని భారానికి తాళలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. హాసిని కింద పడకుండా హన్స్ పట్టుకుంటాడు. టెన్షన్గా హాసినిని పట్టుకొని హాసిని లే అని లేపుతూ మనీ, వాటర్, డాక్టర్ని పిలవండి తొందరగా అని అక్కడున్న పని వాళ్ళందరినీ హడావిడి చేస్తూ హాసిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. మీడియా అక్కడ జరిగింది ప్రతిదీ లైవ్లో చూపిస్తూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.